డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్ ఉంటుంది. అవునవును, డ్యూయల్ రోల్. ఏంటంటే చాలా ఒక సీన్స్ లో చెత్త కుప్ప ఇవన్నీ చూపించారు కదా, అలానే ఉంటుంది సినిమా. అవునవును. 2040 గురించి ఏమైనా చూపించాడా? ఏం హ్యూమన్ లైఫ్ 40 వరకు అట్లా వెళ్ళిపోతుందని చూపించింది అంతే. అర్థమైందా మీకు? నాకు అర్థమైంది. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అర్థం కాలే, రెండోసారి చూడాలి. ఓకే ఓకే. ఎలా ఉంది బ్రో? ఒక చోటు ఉండి తీసుకో. ఉపేంద్ర మూవీ ఒక ఉపేంద్ర ఏ రాయ్ అనగు, ఇది కూడా సేమ్. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఉపేంద్ర మార్కెట్. ఎలా ఉంది యూఐ సినిమా? ఉపేంద్ర నాది చాలా పెద్దది, వామో వాడికంటే నీది చిన్నది. ఏం సినిమా అసలు మామూలుగా లేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా. అంటే కొందరికి అర్థమైంది, అంటే ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది, ఎర్రిపు అర్థం కాదు అని చాలా క్లియర్గా చూపించిండు. యూఐ అంటే దాని మీనింగ్ ఏంటి, దానికోసమనే చూడాలి. ఒకటే చెప్తున్నాను, ఆహా 15,000 అయినా పర్లేదు, ఒక్క టికెట్ అనేది కొనుక్కొని ఈ సినిమా మాత్రం చూడాలన్నా. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉపేంద్ర గారు ఈజ్ బ్యాక్ అన్న, ఒక్కటే మాటలో చెప్పాలంటే. అండ్ మీరు ఇంతవరకు ఎన్నో సాంగ్స్ వినుంటారు, కానీ దీంట్లో ఒక సాంగ్ ఉంటుందన్నా, నాది చాలా పెద్దది వాడికంటే నీది చిన్నదని. ఆ సాంగ్ మాత్రం మొత్తం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్కరు చూడండి అన్న. థ్యాంక్ యూ. ఇంకా అంటే హైలైట్స్ ఏంటంటే 2040 గురించి ఏమైనా చూపించాడా అన్న? 40-50 అని కాదు, రియల్ అంటే ఈ సమాజంలో ఏం జరుగుతుందో దాని గురించి చూపించాడన్న. అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అసలు అర్థం కాదన్న. వేలో ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. సో అంటే సడన్గా ఒక ఎలివేషన్ వస్తుంది. సో యూ డింట్ ఎక్స్పెక్ట్ ద మూవీ ఎలా వెళ్తుంది అనేది. సో మేమైతే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అయితే ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిఫరెన్స్ తీసుకొని ఇది యూనివర్సల్ ఇంటెలిజెన్స్. సో అంటే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తున్నాను. లేదు లేదు అలా ఏం లేదు. ఇది చాలా డిఫరెంట్. ఆయన మూవీస్తో ఇప్పుడు మీరు ఎవరైనా ఆయన మూవీస్ చూసుంటే ఆయన మూవీస్కి ఈ మూవీకి కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. సో ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అవుతారా? డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇది చాలా చిన్న మూవీ అని చెప్పలేము, చాలా హై లెవెల్లో ఉంది మూవీ. సో లేదు లేదు యాక్చువల్గా కన్ఫ్యూజింగ్ అనేం కాదు. ఎవరికైతే అంటే ఇంటెలిజెంట్ పీపుల్కి ఈ మూవీ ఇంటెలిజెంట్ పీపుల్కి కాదు అనేది అందరూ మూవీ చూసి ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఇంటెలిజెంట్ పీపుల్నే కాదు, అందరికీ అర్థమవుతుంది మూవీ. డెఫినెట్గా ఎస్. 2040 గురించి అంటే అక్కడ వరకు ఏమైనా చూపించారా? లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఉంటాయి, అక్కడ వరకు కూడా తీసుకెళ్లారు. బట్ అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే అది ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే, డెఫినెట్గా దొరుకుతాయి. ఎస్, చాలా బాగుంది మూవీ అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉపేంద్ర సార్ హీ డిడ్ ద బెస్ట్. చాలా రోజులు డిఫైన్ చేయలేదు కదా, ఏంటి అసలు ఏముంది స్టోరీలో? అంటే యు అండ్ ఐ అంతే, ఇంకేం అని చెప్పండి బ్రో. డీకోడింగ్ చేయాలా? చాలా అంటే ఆయన ఇప్పటివరకు కల్ట్ సినిమాలు చాలా తీశారు కదా, దానమ్మ మూడిది. అవునా? దానమ్మ మూడిది సార్ చెప్తున్నా కదా. లోపలికి వెళ్ళిన తర్వాత మీ మైండ్లన్నీ అని చెప్పారు కదా ఒక ఇంటర్వ్యూలో, మీ బ్రెయిన్ పక్కన పెట్టి చూడాలన్నాడు కదా. ఒకసారి చూసి అర్థం కాదు, రెండోసారి కూర్చొని ఓపిక్గా దాన్ని డీకోడ్ చేసుకుంటూనే. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని అందరూ అసలు ఫ్యామిలీ, నిజం చెప్తున్నా కదా, ఫ్యామిలీతో చూసే సినిమా. అసలు ఎక్కడ అసభ్యం లేకుండా అంతా బాగా తీశాడు. అసలు అంటే ఒకటండి, మీరు ఈ ఉపేంద్ర సినిమా ఎట్లా తీసినా కానీ ఆయన లాస్ట్లో ఒక మెసేజ్ ఇస్తాడు. సినిమాలో మెసేజ్ ఉంది. సో ఇది 9 years బ్యాక్ స్టార్ట్ చేసిన స్టోరీ అని చెప్పారు. సో ఇప్పుడు జనరేషన్కి కనెక్ట్ అవుతుంది సార్, అందరికి కనెక్ట్ అవుతుంది సార్. చిన్న పిల్లోడు ఆయన చెప్పాడు కదా, చిన్న పిల్లోడి నుంచి పెద్దోడి వరకు అందరికి అర్థమవుతుంది సార్ ఆయన మూవీ. అసలు ఉపేంద్ర గారు తెలుగులో హిట్ కొట్టినట్టేనా మరి? బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్ అండి. యువై మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగిందండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. జనరల్గా ఉపేంద్ర గారి మూవీస్ అంటే కొంచెం క్రాంకీగా ఉంటాయి అనుకుంటారు, కానీ ఆ క్రాంకీనెస్ ఉంటేనే ఆయన సోషల్ ఇష్యూస్ తీసుకుని చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఎంటర్టైన్ చేస్తూ చెప్పారు. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆ క్రాంకీనెస్ కూడా ఉంటుంది. సో ఐ వుడ్ సే ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి, పాత మూవీ రిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే గ్రాఫిక్స్ ఏం యూజ్ చేయలేదు, తక్కువ యూజ్ చేశారు, కానీ మనకి బాగా మన రోజువారీ దైనందిన జీవితంలో జరిగేవి బాగా మనకే సెటైర్ వేస్తా చూపించడం. ఇంకా ఎక్కువ చెప్తే బాగోదు. ఆయన నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన అన్ని ఇప్పటికీ మార్చారండి. ఇప్పుడు మీరు ఏ సినిమా చూస్తే అప్పుడు ఇష్యూస్ ఉంటాయి, ఉపేంద్ర చూస్తే అప్పుడు ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు 2024 ఇష్యూస్ తీసుకొచ్చారు. ఆయన పాలిటిక్స్ తీసుకున్నారు, హంగర్ ఇష్యూ తీసుకున్నారు, ఇప్పుడు మనకుండే వ్యసనాలు అవి తీసుకున్నారు. అండ్ అదొక ట్రాక్. మనిషిగా ఇంటర్నల్గా మనతో మనం ఎలా ఇంటరాక్ట్ అదొక ట్రాక్. ఇంకెక్కువ చెప్తే మీకు స్పాయిలర్స్. సో యూ అండ్ ఐ
ఐ అంటే మనతో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం, యూ అంటే సొసైటీతో ఎలా, అవన్నీ ఉన్నాయి దాంట్లో. అంటే డీకోడింగ్ టైపా? అంత డీకోడ్ చేసేంత అంత కష్టంగా కూడా ఏమి ఉండదండి, అర్థమైతేనే ఉంటుంది మనకి. సో ఇట్స్ ఎ గుడ్ మూవీ, ఉపేంద్ర కంబ్యాక్ మూవీ అని చెప్పచ్చు. ముందు ఉపేంద్ర గారి సినిమాలకి ఇప్పటికి అంటే ఏమన్నా అవి చేంజెస్ లేదు, ఏమన్నా? చేంజెస్ కాదు. ఉపేంద్ర ఒకప్పుడు మనం ఉపేంద్ర సినిమా ఏ ఫిలిం ఓం ఎలాగైతే చూసామో అదే కాన్సెప్ట్. అప్పటి ఉపేంద్రకి ఇప్పటి ఉపేంద్రకి ఇంకొంచెం లెవెల్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. కానీ అర్థం చేసుకోవడానికి చూడడానికి కూడా చాలా చాలా ఓపిక కావాలి. చాలా మెసేజ్లు ఇస్తుంటారు కదా, మరి ఈ సినిమాలో ఏం మెసేజ్? చెప్పాను కదా సార్, మనసు నాకుతో వచ్చి నాకు అర్థమైంది, మనసు బుద్ధి. మనిషి ప్రజెంట్ సిచ్యువేషన్లో బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా పరిగెత్తుతున్నాడు, ప్రపంచం వైపు పరిగెత్తుతున్నాడు. దీనికి సొల్యూషన్ లేదు. మనిషి తన బుద్ధిని ఉపయోగించి తనగా తాను సొల్యూషన్ కనుగొనాలని మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. అంటే ఓన్లీ యూత్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అని సినిమాలు 100% చూడొచ్చు సార్. ఇంకా ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాకుండా దాన్ని కొంత ఆలోచించే ధోరణిలో ఉంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఖచ్చితంగా అండి, అంటే జెన్యూన్ మెసేజ్ అది కూడా. డైరెక్షన్ అద్భుతం అండి. స్క్రీన్ ప్లే, ఉపేంద్ర స్క్రీన్ ప్లే గురించి ఎవ్వరూ మాట్లాడరు. అదొక మార్క్, అదొక వే. ఆ వేని ఎవరు అందుకోలేరు కూడా. ఇందులో అది కనిపిస్తుంది. కానీ కొంత ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం వాటి చిన్న క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటా అంటే తను ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే ఫైనల్ మెసేజ్ అయితే అర్థమవుతుంది. అద్భుతంగా, ఖచ్చితంగా మళ్ళీ ఒక ఉపేంద్ర, ఒక ఎలాంటి ఫిలిం అనుకోవచ్చు. సూపర్ అంటే సూపర్. ఉపేంద్ర అన్న సినిమా చాలా పెద్దది, అంటే మంచి మెసేజ్, అంటే ఇంటెలిజెంట్ పీపుల్కి అయితే అర్థమవుతుంది. ప్రజెంట్ మన సోషల్ మీడియా, మన న్యూస్ ఛానల్స్, మన రాజకీయ నాయకులు అందరు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అనేది చాలా బాగా చూపించారు. సో ఇక సినిమా ఉపేంద్ర గారి నుంచి నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నా చిన్నతనంలో ఆ రేంజ్లోనే అప్పుడు చూపించారు. అంతకు మించి అంటే ఎప్పటికప్పుడు జనాలు అప్డేట్ అవుతున్నారు, అన్నీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఉపేంద్ర గారు కూడా ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, మెసేజ్ ఇవ్వడం కానీ అన్నీ అప్డేట్ అయ్యారని చెప్పొచ్చు. నిజంగా ఉపేంద్ర గారికి అయితే నేను హైదరాబాద్ ఉపేంద్ర గారికి చాలా మంది అంటే ఇప్పుడు ఇది గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అల్లు అర్జున్ గారిని కూడా కలిసారు. సో చాలా మంది ఫ్యాన్స్ కూడా యూఐ సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా అంటే మంచి సినిమా అన్న, మంచి సినిమా అని ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కామన్ ఆడియన్స్ కూడా. ఇది ఒక మంచి మెసేజ్ సినిమా, మంచి సినిమా. ఉపేంద్ర గారు అంటే ఒక జానర్ ఉంటుంది, ఆ జానర్ని 100% కాదు 200% సక్సెస్ అయ్యారు. హైలైట్ కంబ్యాక్ అన్న, పాన్ ఇండియా వరల్డ్లో కంబ్యాక్ అయినా, పాన్ ఇండియా కంబ్యాక్. అంటే ఇంతకుముందు అంటే మనం ఉపేంద్ర గారి నుంచి ఒక ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మన రజనీకాంత్ గారి నుంచి ఎలాంటి మేనరిజం స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఉపేంద్ర గారి గురించి ఒక సోషల్ కానీ అన్ని జానర్లోంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి మూవీ మళ్ళీ నాకు వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు అనిపించింది. చూడొచ్చు, ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్తో కూడా చూడొచ్చు. ఒక మంచి మెసేజ్ అన్న, ప్రతి ఒక్కరికి జనాలు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని అంటే ఈ యాంగిల్ ఆ యాంగిల్ కాదు, ప్రతి యాంగిల్ని మనకు చూపించేసిండు సినిమాలో. థ్యాంక్ యూ. ఒక్కసారి చెప్తున్నా, యూఐ ఎలా ఉందంటే కిందికి రావాలా, ఇంకెంత కిందికి రావాలా? నా సినిమా చూసినాక మీదికే వాళ్ళతో వస్తాను, నువ్వు కిందికి రమ్మంటున్నావు. సినిమా గురించి ఒక్కటే మాట చెప్పాలన్నా, సూపర్ హిట్ చేస్తాం, కానీ ఎందుకు హిట్ చేస్తాం తెలియదు. బ్లాక్ బస్టర్ చేస్తాం మళ్ళా, కానీ ఎందుకు బ్లాక్ బస్టర్ చేస్తాం ఇదంతా సినిమా అర్థం కాదన్నా. ఇప్పుడు నువ్వు రాజమౌళి అయినా, పూరి జగన్నాథ్ అయినా, ఎంతమంది టాప్ డైరెక్టర్స్ అయినా సినిమా క్లారిటీ ఉంటుందేమో, కానీ మన ఉపేంద్ర అన్న అసలు పిచ్చిలేసిపోతా అన్న. అందరు సినిమా నుంచి వచ్చేటప్పుడు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అన్నారన్న. ఎవడు ఏం సినిమా చూసేసినాం అంటారు. ఇది యూఐ కాదన్నా, ఏఐ మించి ఉందన్న యూఐ. అంతా బాగుందన్న. ఉపేంద్ర అన్న నీ గాలకు దండంగా, నీ ముడ్డకే దండం పెట్టాలన్న. ఇట్లా సినిమా తీసినామన్నా, నాకు అర్థమైతే వేరే లెవెల్ ఉందన్న. అర్థం చేసుకోండి, సినిమా ఎవ్వరికి అర్థం కాదు, 3-4 టైమ్స్ చూడండి. అర్థమైతే ఒక్కొక్కడు సూపర్ స్టార్ అన్నాడు కదా, సినిమా నిజంగానే అర్థమైతే సూపర్ స్టార్ అని. అంతా బాగుందన్న సినిమా ఓవరాల్.